రే ఫాల్తూస్, ఉదయ్ నీకు హాయ్ చెప్పాడురా. అవును, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నిన్నేరా, మాట్లాడవేంటి? నీకు చెప్పినా అర్థం కాదులే. ఓ, రితు కోసం వెళ్ళావా? ఈరోజు డే అంతా తను కనిపిస్తుందేమోనని వెయిట్ చేశాను. నీకు అసలు బుద్ధుందా? మార్నింగే కదరా అంత క్లియర్గా చెప్పాను, మళ్ళీ రితు గితు అంటావేంటి? షట్! నీకేమైనా పిచ్చా? నేను ఉదయ్తో చాట్ చేస్తుంటే కనెక్షన్ కట్ చేసావేంటి? కదా నీ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే నువ్వు ఇరిటేట్ అయితే రితు కనిపించలేదు, నేను ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నాది లవ్ రా. నాది కూడా. అంటే నీ లవ్ ని నా లవ్ ని కంపేర్ చేస్తున్నావా? అవును. చూడు, 1 ఇయర్ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక ఉదయ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు అందరితో డిస్కస్ చేసి ఎస్పెషల్లీ నువ్వు ఓకే అంటేనే నేను కమిట్ అయ్యాను. అంతేగాని నీలాగా లెక్కపత్రం చూసుకోకుండా లవ్ చేయలేదు. మా తసిరితానందమై ఆపుతావని ఉపదేశాలు. లవ్ చింతపండి వ్యాపారం కాదు, లెక్కేసుకుని చూసుకోవడానికి. అయినా నువ్వేది విన్నావని ఇది వినడానికి. వినను, నాకు నచ్చినట్టే చేస్తాను. చేస్తావు, కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను ఉద్ధరించాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను నేనే ఉద్ధరించట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నావా? ఓకే, నువ్వు చెప్పావని నేను రితును వదిలేస్తాను. నువ్వు ఉదయం వదిలేస్తావా? రేయ్, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? ఇలాగే మాట్లాడతాను. చెప్పరా. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటకు పో. నేను ముందొచ్చాను. ఇది నా రూమ్. జస్ట్ గెట్ అవుట్.